పాండవులు మాయజూదల్లో ఓడిపోయి అరణ్యవాసం చేస్తున్న కాలంలో కురుజాంగల దేశంలోని యూపగ్రామవాసి అయిన కేశవదాసనే బ్రాహ్మడు ఉద్యమకమనే గ్రామానికి తన భార్యతోనూ 3 కుమారులతోనూ బయలుదేరాడు. ఏమంటే ఆ గ్రామంలో ఆయన బంధువుల ఇంట ఉపనయనం జరుగుతున్నది. కేశవదాను కుటుంబం అరణ్యంలో పాండవులుండే ఆశ్రమం పరిసరాలలోకి వచ్చేసరికి తలవని తలంపుగా ఒక భీకరాకారం వారికి ఎదురైంది. ఆ మనిషి చింపిరి జుట్టు, పచ్చగా ఉన్న పెద్ద కళ్ళు, నల్లటి శరీరఛాయ, ఎత్తుపళ్ళు, విశాలంగానూ బలిష్టంగానూ ఉన్న రొమ్ము చూసి 5గురూ దడుచుకున్నారు. ఆ వచ్చినవాడు ఘటోత్కచుడు, భీముడికి, హిడింబీకి పుట్టిన కొడుకు. వాడు తన తల్లి భోజనార్థం ఎవడైనా యువకుడు దొరుకుతాడేమోనని వెతుకుతూ బయలుదేరాడు. అదృష్టవశాత్తు వాడికి బ్రాహ్మణ దంపతులు, వారి 3 కొడుకులు కనిపించారు. వారు తనను చూసి పారిపోతుండటం చూసి ఘటోత్కచుడు, బ్రాహ్మణోత్తమా, ఆగు, ఆగు! గరుత్మంతు చూసిన పాములాగా ఎందుకు పారిపోతావు? అన్నాడు. వాడు రాక్షసుడని, తమకేదో అపకారం చేస్తాడని కేశవదాసుకు తెలిసిపోయింది. ఆ సమీపంలోనే పాండవుల ఆశ్రమం ఉన్నదని ఆయనకు తెలుసుగాని, భీముణ్ణి ఒక్కణ్ణి ఆశ్రమంలో కాపుంచి మిగిలిన పాండవులందరూ ధౌమ్యుడి ఆశ్రమంలో జరిగే యజ్ఞానికి వెళ్లారని ఆయన విని ఉన్నాడు. తమను ఈ రాక్షసుడి నుంచి రక్షించటానికి భీముడే చాలు. కాని కేక పెడితే భీముడికి వినిపిస్తుందా? దట్టంగా లతలు పెనవేసుకుపోయిన అరణ్య వృక్షాలోనుంచి కేక ఎంతో దూరం వెళ్లదు. అందుచేత ఆ బ్రాహ్మడు ఎలాగైనా ఆ రాక్షసుణ్ణి మంచి చేసుకుందామనుకుని ఘటోత్కచుడితో, నాయనా, దారికి అడ్డుతగిలి మమ్మల్ని ఎందుకు బాధిస్తావు? మా దారిన మమ్మల్ని వెళ్ళని అన్నాడు. బాబూ, అలాగే వెళ్ళవచ్చు. కాని ముందు నాకు మీ కుమారులలో ఒక్కణ్ణి దయచేయించండి. మా అమ్మకు ఇవాళ నరమాంసం మీద కోరిక పుట్టింది. తినటానికి పనికివచ్చే మనిషిని తీసుకురమ్మని ఆవిడ నన్ను ఆజ్ఞాపించింది అన్నాడు ఘటోత్కచుడు. ఓరి రాక్షసాధమా! నేను బ్రాహ్మణ జన్మ ఎత్తినవాణ్ణిగదా, వేదపారంగతుడనైన నేను నా కొడుకును నరభక్షకుల వాత పెడితే నాకు ఉత్తమలోకాలుంటాయా? అన్నాడు కేశవదాసు. తమరు ఒక్క కొడుకును ఇవ్వటానికి పేచీ పెడితే మీ 5గురిని నేను క్షణంలో చంపేయగలను అన్నాడు ఘటోత్కచుడు. ఈ మాటలకు కేశవదాసు వణికిపోతూ భార్యతో, ఏమే, నా వయసు తీరిపోయింది. నేనీ రాక్షసుడికి బలి అయ్యేదా ఏమిటి? అన్నాడు. వద్దు, వద్దు. భర్త కోసం బలి కావటం భార్య ధర్మం. నా వయసు ఉడిగిపోయింది. నన్నే ఈ రాక్షసుడి వాత పడనివ్వండి అన్నది భార్య. మా అమ్మకు ముసలివాళ్లూ, స్త్రీలూ పనికిరారు అన్నాడు ఘటోత్కచుడు. తర్వాత కేశవదాసు 3 కొడుకులు, నేను బలి అవుతానంటే నేను బలి అవుతానని పోటీలు పడ్డారు. నాయనా, చేతికి వచ్చినవాడవు, నీవు బలికావటం నాకిష్టం లేదు అన్నాడు. కేశవదాసు పెద్ద కొడుకుతో, బ్రాహ్మడి భార్య కడగొట్టువాణ్ణి ఇవ్వనన్నది. అప్పుడు బ్రాహ్మడి కొడుకులలో మధ్యముడు, నేనే ఎవరికీ అక్కర్లేదు అన్నాడు విచారంగా. నాకు కావాలి. వేగిరం బయలుదేరి నావెంట రా అన్నాడు ఘటోత్కచుడు మధ్యముడితో. ఆ కుర్రవాడు తన తల్లిదండ్రులకు, అన్నకు, తమ్ముడికి వీడ్కోలు చెప్పి ఘటోత్కచుడితో, దాహమవుతున్నది. ఇప్పుడే కాసిని మంచినీరు తాగి వస్తాను, ఉండు అంటూ చెరువుకేసి వెళ్లాడు. వాడు ఎంతసేపటికీ తిరిగి రాకపోవటం చూసి ఘటోత్కచుడు కేశవదాసుతో, మీవాడు ఎంతకూ రాకుండా ఉన్నాడు. కేకపెట్టి పిలుస్తాను, దయచేసి వాడి పేరు చెబుతారా? అని అడిగాడు. బ్రాహ్మడు చెప్పనన్నాడు. బ్రాహ్మడి పెద్ద కొడుకు నడిగితే, మేము వాణి మధ్యముడని పిలుస్తాము అన్నాడు. చేసేది లేక ఘటోత్కచుడు గొంతెత్తి, అరణ్యం మారుమోగేలాగా, మధ్యమా, మధ్యమా, వెంటనే రా అని కేకపెట్టాడు. ఈ కేక దూరాన ఉన్న భీముడికి వినిపించింది. అతను కూడా కుంతీసుత మధ్యముడే గనక తనను ఎవరో పిలుస్తున్నారనుకుని వచ్చాడు. అతనికి ఘటోత్కచుణ్ణి చూడగానే ఆనందం కలిగింది. కేశవదాసుకు భయం కలిగించిన ఘటోత్కచుడు భీముడి కంటికి మంచి కొదమసింగంలాగా కనిపించాడు. ఘటోత్కచుడింకా, మధ్యమా, త్వరగా రా అని కేకలు పెట్టడం చూసి భీముడు, వచ్చానుగా అన్నాడు. ఏమిటి, నీవు కూడా మధ్యముడవేనా? అని ఘటోత్కచుడు అడిగాడు. తన తల్లి బిడ్డలలో తాను కూడా మధ్యవాంగానని భీముడు చెప్పాడు. బ్రాహ్మడు తన భార్య, పుత్రులతో, ఈ వచ్చినవాడు తప్పక భీముడే అయి ఉంటాడు అని రహస్యంగా అన్నాడు. ఈ సమయానికి బ్రాహ్మడి రెండో కొడుకు దాహం తీర్చుకుని వచ్చి ఘటోత్కచుడితో, వచ్చేశాను, పోదాం పద అన్నాడు. కేశవదాను భీముడితో తన వృత్తాంతమంతా చెప్పుకుని, బాబూ, ఆ రాక్షసుడు నా కొడుకును తన తల్లికి ఆహారంగా తీసుకుపోతున్నాడు.
వాడి బారినుంచి మమ్మల్ని కాపాడు అన్నాడు. భీముడు ఘటోత్కచుణ్ణి ఆగమని కేకపెట్టి, ఓరి, నీవీ బ్రాహ్మణ కుటుంబాన్ని ఎందుకు బాధిస్తున్నావు? ఈ కుర్రవాణ్ణి తక్షణం వదిలిపెట్టెయ్యి అన్నాడు. మా అమ్మ ఆజ్ఞానుసారం నేను వీణ్ణి పట్టుకుపోతున్నాను. మా తండ్రి చెప్పినా కూడా నేను వీణ్ణి వదిలిపెట్టను అన్నాడు ఘటోత్కచుడు. మా తల్లి ఆజ్ఞను పాలించే మేమీ దుస్థితికి వచ్చాం అని లోపల అనుకుని, పైకి, ఎవరురా నీ తల్లి? అని అడిగాడు భీముడు. మా తల్లి హిడింబి, మా తండ్రి భీముడు అన్నాడు ఘటోత్కచుడు. అందుకే వీడికి నా దేహబలం వచ్చింది. కాని అనాథల పట్ల నాకు గల దయ వీడికి రాలేదు అనుకుని భీముడు, చాల్లే, ఈ కుర్రవాణ్ణి వదిలిపెట్టు అన్నాడు. నేను వదిలిపెట్టేది లేదు అన్నాడు ఘటోత్కచుడు. భీముడు కేశవదాసుతో, అయ్యా, మీరు మీ అబ్బాయిని తీసుకోండి. అంతగా అయితే ఈ రాక్షసుడి వెంట నేనే పోతాను అన్నాడు. ఘటోత్కచుడికి కోపం వచ్చి, ఈ బ్రాహ్మణ కుమారుణ్ణి ఇక్కడే చంపి తీసుకుపోతాను. నన్నెవరు అడ్డుతారో చూస్తాను అన్నాడు. నేనే అడ్డుతాను అన్నాడు భీముడు. అలా అయితే నీవే నా వెంట రారాదు అని ఘటోత్కచుడు భీముణ్ణి అడిగాడు. చాతనైతే నన్ను బలాత్కారంగా తీసుకుపో, నీ శక్తి చూస్తాం. నీకు శక్తి చాలకపోతే అప్పుడు నేనే వస్తాను అన్నాడు భీముడు. నేనెవరో తెలిసి మాట్లాడుతున్నావా అని ఘటోత్కచుడు అడిగాడు. తెలుసు. నీవు నా కొడుకువు అన్నాడు భీముడు. ఈ మాటకు ఘటోత్కచుడు చిందులు తొక్కాడు. వాడి కోపం చూసి భీముడు చాలా ముచ్చటపడి, కోప్పడకు. నావంటి వీరుడు నీవంటి వీరకుమారుని కొడుకు అనుకోవటంలో తప్పులేదు, క్షమించు అన్నాడు. మొదట అవమానించటం దాకా ఇప్పుడు భయపడి క్షమాపణ వేడుతావా అన్నాడు ఘటోత్కచుడు. భయమా? అది ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదే. నీవద్ద నేర్చుకుంటాను చెప్పు. భయమెలా ఉండేది ముందు తెలుసుకున్నాక కర్తవ్యం నిర్ణయిస్తాను అన్నాడు భీముడు. భయం ఎలా ఉంటుందో ఇప్పుడే చెబుతాను. ఏ ఆయుధం తీసుకుంటావో తీసుకో అన్నాడు ఘటోత్కచుడు. భీముడు కుడిచెయ్యి చాచి, శత్రువులను మర్దించటంలో ఆరితేరిన ఈ చెయ్యే నా ఆయుధం అన్నాడు. ఏమిటి, నువ్వు భీముణ్ణి అనుకుంటున్నావా అన్నాడు ఘటోత్కచుడు వెటకారంగా నవ్వుతూ. ఎవరా భీముడు? శివుడా, కృష్ణుడా, ఇంద్రుడా, యముడా అని భీముడు అడిగాడు. అందరూ కలిస్తే ఆయనకు సమానమవుతారు అన్నాడు ఘటోత్కచుడు. అది అబద్ధం అన్నాడు భీముడు. నా తండ్రిని అవమానిస్తావుగా అంటూ ఘటోత్కచుడు ఒక పెద్ద చెట్టు పెరికి భీముడిపై విసిరాడు. భీముడు ఒక చిన్న తోపుతో దాన్ని పక్కకు నెట్టేశాడు. తర్వాత ఘటోత్కచుడు ఒక కొండ శిఖరాన్ని ఎత్తి భీముడిపైన వేస్తే దాని గతికూడా అంతే అయింది. తర్వాత ఇద్దరూ కలియబడి మల్ల యుద్ధం చేశారు. అందులో ఓడిపోయిన ఘటోత్కచుడు భీము తన మాయచేత బంధించ యత్నించాడు. కాని భీముడు ఆ ప్రయత్నాన్ని కూడా సాగనివ్వలేదు. నాకు శక్తి చాలకపోతే నా వెంట వస్తానని ఇంతకుముందు మాట ఇచ్చావు. అది జ్ఞాపకమున్నదా అని ఘటోత్కచుడు భీముణ్ణి అడిగాడు. అయితే దారితీయ అంటూ భీముడు ఘటోత్కచుడి వెంట బయలుదేరి హిడింబి ఉండే చోటికి వెళ్ళాడు. భీముణ్ణి బయట ఉంచి ఘటోత్కచుడు తన తల్లి వద్దకు వెళ్ళి, అమ్మా, నీ భోజనానికి మనిషిని తెచ్చాను అన్నాడు. ఎలాటి మనిషిరా, నాయనా అని హిడింబి అడిగింది. మాట మనిషిమాటేగాని బలం మనిషి బలం కాదమ్మా అన్నాడు ఘటోత్కచుడు ఆశ్చర్యపడుతూ. ఎవరో చూడని అంటూ హిడింబి బయటికి వచ్చి భీముణ్ణి చూసి, ఈయన మనిషి ఎందుకవుతాడురా, నాయనా? మనకు దేవుడు అన్నది. హిడింబి, ఏమిటిదంతా అని భీముడు హిడింబిని అడిగాడు. మరేమీ లేదు. మిమ్మల్ని ఒక్కసారి చూడాలనిపించింది. తినటానికి మనిషిని పట్టుకురమ్మని కొడుకును పంపాను. ఆ మనిషిని రక్షించటానికి మీరు వస్తారని నాకు తెలుసు అన్నది హిడింబి. ఈ మాటలకు భీముడు సంతోషించి, నీ రాక్షసి బుద్ధులు పోలేదేమోననుకున్నాను అన్నాడు. ఘటోత్కచుడు తండ్రికి క్షమాపణ చెప్పుకుని, రేపు ఆ కౌరవులనే అరణ్యానికి నేను కార్చిచ్చునపుతాను అని వాగ్దానం చేశాడు. కేశవదాసు భీముడికి తన కృతజ్ఞత తెలుపుకుని భార్యాపుత్రులతో తన దారిన తాను వెళ్ళిపోయాడు. భీముడు తన భార్య అయిన హిడింబి ఆతిథ్యాన్ని స్వీకరించటానికి ఉండిపోయాడు.